ఓం భగవతే శ్రీరమణాయ నమః. అదే సంవత్సరం అక్టోబర్ 16వ తేదీన టైఫాయిడ్తో బాధపడుతున్న నారాయణప్ప గారికి అందజేయడం కొరకు ఆశ్రమం నుండి సుబ్బరామయ్య గారికి ప్రసాదాన్ని పంపించారు. దాంతోపాటు జతపరిచిన లేఖలో భగవాన్ అనుగ్రహం వలన ఆయనకు స్వస్థత చేకూరి ఆరోగ్యంగా ఉంటారని ఆశిస్తున్నాను అని వ్రాయబడింది. అప్పటికి నారాయణప్ప గారు జ్వరంతో బాధపడుతూ ఉన్నారు. అక్టోబర్ 6, 7 తేదీల్లో పరిస్థితి విషమంగా ఉండవచ్చని డాక్టర్ గారు హెచ్చరించారు. కానీ 6వ తేదీన ప్రసాదాన్ని ఇవ్వగానే అందరూ ఆశ్చర్యపోతున్నట్లుగా జ్వర తీవ్రత చాలా తగ్గింది. 7వ తేదీన సాధారణ స్థితికి వచ్చింది. భగవాన్ అనుగ్రహానికి చిహ్నమైన ఆ ప్రసాదము ఆ భక్తుని జీవితాన్ని కాపాడింది. ఆ సంవత్సరము దసరా సెలవుల్లో ఆయన తాను చేసిన శ్రీరమణ గీత అనువాదాన్ని భగవాన్ పాదాల చెంత సమర్పించారు. ఆయన అభ్యర్థనపై భగవాన్ దాన్ని పరిశీలించి అవసరమైన సరళని చేశారు. 16వ అధ్యాయంలోని 5వ పద్యంలో విషయ అంటే తెలుసుకొనబడే వస్తువు అనే పదాన్ని విషయి కర్త తెలుసుకునేవాడుగా మార్చారు. ఆయన దానికి గల కారణాన్ని ఈ విధంగా వివరించారు. కొంతమంది జనులు సర్వోన్నతమైన ఉనికిని ధ్యానించదగిన పూజించదగిన ఒక వస్తువుగా లేదా విషయంగా భావిస్తారు. సర్వానికి మూలమైన ఆత్మను తెలుసుకునబడే ఒక వస్తువుగా ఒక జడ పదార్థంగా భావించడం కంటే అపచారం ఏమైనా ఉందా? సత్యము అంటే శుద్ధ చైతన్యము లేదా శుద్ధ ఎరుక తెలుసుకొనబడే వస్తువు లేదా విషయం అయినట్లయితే తెలుసుకునేది ఎవరు అని భగవాన్ అన్నారు. 5వ అధ్యాయంలోని 6వ పద్యాన్ని గురించి మాట్లాడుతున్నప్పుడు భగవాను ఆధ్యాత్మిక హృదయము ఛాతీకి గుడి భాగంలో ఉన్నట్లు మొదట తమ స్వీయ అనుభవం ద్వారా కనుగొన్నామని, తర్వాత దాన్ని గురించి మలయాళంలోని అష్టాంగ హృదయము అనే గ్రంథమునందు మరియు సీతోపనిషత్ అనే గ్రంథమునందు చదివామని, తర్వాత వివేకమంతుని హృదయము కుడివైపున ఉంటుందని, మూర్ఖుని హృదయము ఎడం వైపున ఉంటుంది అనే బైబిల్ వాక్యాన్ని విన్నామని తెలిపారు. మనసులో ఏ ఆలోచనలు ఉదయించని స్థితిలో కేవలము తన ఉనికిని గురించిన ఎరుక మాత్రమే ఉంటుంది. దానికి ఎటువంటి ఆచ్ఛాదనలు ఉండవు. నేను అనే అహము ఉదయించని స్థితి తానుగా మిగిలే ఎరుక. అశుద్ధ ఎరుకయే తన ఉనికిని గురించిన స్ఫురణనే ఆధ్యాత్మిక హృదయం అంటారు. ఈ విషయాలన్నింటిని గురించి మాట్లాడుతూ భగవాను వీటన్నింటినీ మొదట నేను నా సొంత అనుభవం ద్వారానే తెలుసుకున్నాను. తర్వాత శాస్త్ర గ్రంథాలలో నేను చదివిన విషయాలు వాటిని దృఢపరిచాయి అన్నారు. తాను వెళ్ళిపోయే రోజుకు ముందు రోజు సాయంత్రము సుబ్బరామయ్య గారు తమ కుమారుని మరణం వలన కలిగిన దుఃఖం నుండి తన భార్య ఇంకా కోలుకోలేదని చెప్పారు. అటు పిమ్మట ఆమెకు మగ సంతానం కలగలేదా అని భగవాన్ ఆయన్ని ప్రశ్నించారు. ఆయన లేదు అని చెప్పగా అయ్యో పాపము అంటారు భగవాన్. ఆ సంభాషణ 1936 అక్టోబర్ 18వ తేదీన జరగగా 1937 ఆగస్టు 1వ తేదీన వారికి మగబిడ్డ జన్మించారు. ఆ బాలునికి వారు రమణ ప్రసాదము అనే పేరు పెట్టుకున్నారు. కొంతకాలానికి ఆ పిల్లవాన్ని భగవాన్ వద్దకు తీసుకుని వెళ్ళారు. ఆ బిడ్డ పేరుని అడిగి తెలుసుకున్న భగవాను అతనికి 2 అరటిపళ్ళు తినిపించారు. తర్వాత వారు వెళ్ళబోయేటప్పుడు సర్వాధికారి వారి చేతిలో 3 ప్రసాద పొట్లాలను పెట్టారు. అవెవరి కొరకు అని సుబ్బరామయ్య గారు అడుగ్గా అదే గదిలో అభ్యంగన స్నానం చేస్తున్న భగవాను ఒకటి మీ కుటుంబానికి, ఒకటి నారాయణప్పకు, మరొకటి మీ మిత్రునికి అని చెప్పారు. ఆ రోజుల్లో ఒకే గదిని ఆఫీసు రూమ్ గాను, భోజనాల గదిగాను, భగవాన్ యొక్క స్నానాల గదిగాను ఉపయోగిస్తూ ఉండేవారు. ఆ మిత్రుని పేరును ఆయన చెప్పలేదు, తను అడగలేదు. వారి ఇంటికి తిరిగి వెళ్ళిన తర్వాత మరుసటి రోజున సుబ్బరామయ్య గారి పేరు మీద ఆయన ఆశ్రమ అడ్రస్కు పంపబడిన లేఖ ఆశ్రమ వారిచే రీడైరెక్ట్ చేయబడింది. అందులో ఆ రెడ్డి గారు తమ నాయనమ్మ గారు గత కొన్ని నెలలుగా ఆహారాన్ని తీసుకున్నందున ఆమె ఆరోగ్యం విషమించిందని తాము భగవాను అనుగ్రహం కొరకు ప్రార్థిస్తున్నామని రాశారు. అప్పుడు భగవాను మీ మిత్రుడు అని భగవాను ఎవరిని ఉద్దేశించి అన్నారో సుబ్బరామయ్య గారికి అర్థమైంది. ఆయన త్వరితంగా వెళ్ళి రెడ్డి గారికి ప్రసాదాన్ని అందించారు. కొద్ది రోజుల తర్వాత రెడ్డి గారు సుబ్బరామయ్య గారి వద్దకు వచ్చి ఆ ప్రసాదాలను ఇచ్చినప్పటి నుండి తమ నాయనమ్మ గారు బాగా కోలుకున్నారని, భోజనం చేస్తున్నారని, ఆమె భగవాన్కు కృతజ్ఞత సూచకంగా ఏమైనా సమర్పించాలని అనుకుంటున్నారని చెప్పారు. కానీ ఆయన సాంప్రదాయపరమైన కానుకలతో తృప్తి చెందలేదు. తాను శ్రీరమణ గీతను వ్రాస్తున్నట్లు ఆయన ఎరుగుదురు గనుక తాను ఆ పుస్తకాన్ని సర్వాంగ సుందరంగా ముద్రింపజేస్తానని కోరారు. భక్తితో నిండిన ఆ కోరికను భగవాన్ తరపున ఆశ్రమం వారు అంగీకరించారు. 1936 డిసెంబర్ నెలలో సుబ్బరామయ్య గారు మొదటిసారి భగవాన్ జయంతి వేడుకలకు హాజరయ్యారు. ఆయన తెలుగులోనికి పద్యాల రూపంలో అనువదించిన శ్రీరమణ చత్వారింశత్
శ్రీరమణులను స్తుతిస్తూ 40 పద్యాలను భగవాన్కు సమర్పించారు. ఆయన అప్పటికే శ్రీరమణ విభక్తి అష్టకము యొక్క అనువాదాన్ని పోస్ట్ ద్వారా పంపించారు. శ్రీరమణ విభక్తి అష్టకము శ్రీ దైవరాధచే వ్రాయబడింది. దైవరాత అప్పుడు నేపాల్లో ఉంటున్నారని, అక్కడ వారు ఆయన ఎంతో గౌరవంతో మహర్షి గజానన్ శర్మ అంటారని చెప్పారు. కొంతకాలం క్రిందట ఒక సందర్శకుడు శ్రీ భగవాన్ని దైవరాత ఎక్కడ ఉంటున్నారని అడిగారట. తమకు తెలియదు అని భగవాన్ చెప్పే లోపునే ఆ రోజు వచ్చిన పోస్టు భగవాన్కు అందజేయబడింది. అందులోని మొదటి ఉత్తరం పైన మహర్షి గజానన్ శర్మ శ్రీక్షేత్రము నేపాల్ అని రాయబడింది. తాను ఎంత దూరంలో ఉన్నప్పటికీ తనకు ఎల్లప్పుడూ భగవాన్ పాదాల చెంతనే ఉన్న అనుభూతి కలుగుతూ ఉంటుంది అని శ్రీ దైవరాత రాశారు. ఆ లెటర్తో పెద్ద గెడ్డాన్ని కలిగి ఉన్న శ్రీ దైవరాత ఫోటో జతపరచబడి ఉంది. అది జరిగినప్పుడు శ్రీ దైవరాత అక్కడికి స్వయంగా వచ్చి, ఇదిగో నేను ఇక్కడే ఉన్నాను అని అన్నట్లు అనిపించిందని శ్రీ భగవాన్ అన్నారు. భగవాన్ జయంతి ఉత్సవాలకు ఎంతోమంది పాశ్చాత్య భక్తులు హాజరయ్యారు. మారిస్ ఫ్రిడ్మన్ అనే పోలెండ్ దేశస్థుడు అందులో ఒకరు. ఆయన యూదు మతానికి చెందినవాడు. సునిశ్చితమైన ప్రజ్ఞ కలవారు. ఆయన ఆత్మసాక్షాత్కారాన్ని పొందడానికి అనుసరించాల్సిన సాధనాన్ని గురించి తెలుపవలసిందిగా భగవాన్ని కోరారు. భగవాన్ ఆయన వాదనలు చాలా ఆసక్తిగా విన్నారు. కానీ ఆయనకు బదులేమీ ఇవ్వకుండా మౌనంగా ఉండిపోయారు. ఆయన గట్టిగా కోరిన పిమ్మట భగవాన్ ఆయనతో, బీ స్టిల్ అండ్ నో దట్ ఐఎమ్ గాడ్, ఊరికే ఉండు, నేనే దేవుణ్ణి అని తెలుసుకొనుము అన్నారట. భగవాన్ మరలా ఇలా అన్నారు, ప్రభువు నేను భగవంతుని అని తెలుసుకొనుము అని చెప్పారు. అంతేగాని నేనే భగవంతుడిని అని భావించమని చెప్పలేదు అని. అప్పుడు అక్కడ ఉన్న వారికి ఆ వాదాలు అన్నీ మేధస్సు యొక్క చర్యలేనని, అవి మనస్సు నుండి ఉత్పన్నమైన ఆలోచనల సముదాయాలేనని, మనస్సు నిశ్చలంగా ఉండుటయే ఆత్మసాక్షాత్కారానికి ఆవశ్యకమని అర్థమైంది. డంకన్ గ్రీన్లీస్ అనే మరొక సందర్శకుడు, భగవాన్ మేము మీ సన్నిధిలో ఉన్నప్పుడు ఒక స్వచ్ఛత, శాంతితో కూడిన పవిత్రత మమ్మల్ని ఆవరించినట్లు ఉంటుంది. మేము ఇక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత కొంతకాలం పాటు అది అలానే ఉంటుంది. అటు పిమ్మట అది అంతర్ధానమైపోతుంది. మళ్ళీ పాత మూర్ఖత్వము, పాత ధోరణులు తిరిగి వచ్చేస్తాయి. ఎందువలన అని అడిగారట. అప్పుడు శ్రీ భగవాన్ ఇలా జవాబిచ్చారు, అదంతా మనస్సు యొక్క చర్యయే. ఒక బ్యాటరీ వల్లే అది కొంతకాలానికి తన శక్తిని కోల్పోతుంది. దాన్ని మరలా రీఛార్జ్ చేయవలసి ఉంటుంది. కానీ సంపూర్ణమైన మనోనిగ్రహం ఉన్నప్పుడు ఇంకా అటువంటి సమస్య ఉండదు అని. అప్పట్లో దక్షిణ భారతదేశంలో జనులు కాఫీ తాగే విధానము గ్రీస్లీస్కు ఆశ్చర్యాన్ని, భయాన్ని కలిగించింది. జనులు వేడి వేడి కాఫీ గ్లాసులను పైకెత్తి ఆ వేడి కాఫీని ఏకధాటిగా నోట్లో పోసుకొని త్రాగటాన్ని ఆయన గమనించారు. ఆయన చూసి భయపడిపోయి భగవాన్తో, భగవాన్ మీ దర్శనాన్ని పొందిన పిదప నాకు మరొక జన్మ ఉంటుందో లేదో తెలియదు. ఒకవేళ నాకు మరొక జన్మ అంటూ ఉంటే ఈ దక్షిణ భారతదేశంలో నేను జన్మించకూడదని ప్రార్థిస్తున్నాను. ఎందుకంటే అప్పుడు ఈ ద్రవ రూపంలో ఉన్న అగ్నిని నేను మృంగవలసిన అవసరం ఉండదు అన్నారు. అప్పుడక్కడ ఉన్న వాళ్ళంతా గొవ్వెను నవ్వారు. తిరువణ్ణమలైలో ఆల్ ఇండియా ముస్లిం రిలీజియస్ కాన్ఫరెన్స్ అంటే అఖిల భారత మహమ్మదీయ మత మహాసభ జరుగుతూ ఉండగా అందులో పాల్గొనడానికి వచ్చిన ప్రముఖులైన ముస్లిం మహాత్ములు శ్రీ భగవాన్ దర్శనం కొరకే వచ్చారు. వారు అన్ని మతాల యొక్క లక్ష్యము ఏమై ఉన్నది అని శ్రీ భగవాన్ని ప్రశ్నించారు. దానికి భగవాను శరణాగతి ద్వారా శాంతిని పొందడము ఇస్లాం అంటే అర్థం అదే అని చెప్పారు. ఆ సమాధానంతో వారంతా ఎంతగానో సంతోషించారు. ఎవరో ఒకరు ఈ జగత్తు అసత్యము అంటే మిథ్య అనే మాటలకి అర్థం ఏంటి అని భగవాన్ని అడిగారు. అందుకు భగవాను వింతైన సమాధానం ఇచ్చారు. దాని అర్థము ఈ జగత్తు సత్యము అని ఆయన అన్నారట. అటుపైన ఆయన ఒక సంస్కృత శ్లోకాన్ని ఉటంకించి ఇలా వివరించారు. అజ్ఞానంతో ఈ జగత్తును సత్యమైందిగా భావిస్తే అది అసత్యం. సత్యము అంటే శాశ్వతం, ఎట్టి మార్పు నొందనిది, ఆద్యంతాలు లేనిది. జగత్తుగా చూస్తే అది అసత్యం. కానీ జ్ఞానంతో అదే జగత్తును బ్రహ్మంగా చూస్తే అది సత్యం అన్నారు. అద్వైతం అంటే ద్వైతానికి తావులేనిది, అంటే ఉన్నదొక్కటే. తాను జగత్తును తనకంటే వేరుగా చూస్తూ ఉంటే, అంటే తాను వేరు, తంచే చూడబడే జగత్తు వేరు అనుకుంటే అది అసత్యం. చూడబడే జగత్తు, చూసేవాడు రెండూ ఒకటే అనేది జ్ఞాన దృష్టితో చూస్తే చూసేవానిలోని అంతర్భాగమైన ఈ జగత్తు సత్యము. తనకంటే అన్యంగా ఇతరం ఏదీ లేనిది అద్వైతము. సర్వం శ్రీరమణ చరణారవిందార్పణమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.